గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. గత 13 సంవత్సరాలుగా విజయపథంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్ లో అనుభవజ్ఞులైన ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్ తో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడంతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపించడం వీరి ప్రత్యేకత. ఇప్పటి వరకు సుమారుగా 1500 మంది విద్యార్థులకు పైగా టాప్ మల్టీనేషనల్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. విజువల్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఇప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మీడియా కాలేజ్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాల నందు ఇంటర్, డిగ్రీ, పీజీ అకాడమీ కోర్సులతో పాటు ఇంటర్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను 40% జాబ్ గ్యారంటీతో అందిస్తున్నారు. మరిన్ని వివరాలు షాఫ్ట్ అకాడమీ చైర్మన్ పుష్పారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. రైట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ రంగంలోకి రావాలనుకునే వారికి ఎలా ఉంటాయండి ఆపర్చునిటీస్? మనం ఆలోచిస్తే అండి, ఏ స్టూడెంట్ అయినా కానీ పేరెంట్ కానీ వారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించడం అనేది ముఖ్యం అండి. ఇక్కడ ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒక ఫీల్డ్ వైపు ఒక గుడ్ యాటిట్యూడ్ ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ ఉన్నటువంటి, స్టెబిలిటీ ఉన్నటువంటి కెరీర్ అనేది ఇంపార్టెంట్. మనం ఈ మల్టీమీడియా, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీస్ని గమనించినప్పుడు మనకి ఇక్కడ 100% జాబ్ గ్యారంటీడ్తోనూ అది స్టేబుల్గా ఉండేటువంటి సెక్యూర్డ్ మోడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి విజువల్ మీడియా డే బై డే ఎక్కడ చూసినా కానీ అది మనం ఎంటర్టైన్మెంట్లో చూసినప్పటికీ కూడా, ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్లో చూసినా, ఇండస్ట్రియల్ సెక్టార్లో చూసినా, ప్రతి ఎన్విరాన్మెంట్లో కూడా డే బై డే మనకు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. ఆ ప్రజెంటేషన్ని మనం విజువలైజ్డ్గా ప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మీద మనం ఆధారపడాల్సి ఉంటుంది. అది మనం కాన్సెప్ట్తో మనము ఫిల్మ్ షూట్ చేసినప్పటికీ కూడాను, ఆర్ఎల్స్ ఒక కాన్సెప్ట్ని డిజిటలైజ్డ్గా మనము క్రియేట్ చేసినా కానీ అల్టిమేట్గా కూడా అవుట్పుట్ అనేది విజువల్గా కమ్యూనికేట్ చేసే విధంగాను అందరికీ అట్రాక్టివ్గా ఉండే విధంగా మనం క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా అన్ని రంగాలుగాను మనం అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తూ ఈ మల్టీమీడియా అండ్ ఫిల్మ్ మేకింగ్ వైపు కనుక మనం సెక్యూర్డ్గా కెరీర్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రతి స్టూడెంట్కి కూడాను, పేరెంట్కి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. అసలు ఏంటండి ఫీల్డ్లోకి రావాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ అండి. యాజ్ యూనో లైక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ సెక్టార్ కానీ, మల్టీమీడియా, యానిమేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక క్రియేటివ్ ఇండస్ట్రీ కింద మనం చెప్పొచ్చు. ఏదైనా ఒక కంటెంట్ని మనం డిజిటలైజ్ చేయడము, ఏదైనా ఒక కంటెంట్ని మనం విజువలైజ్డ్గా క్రియేట్ చేయడం అనేది ఇక్కడ దీని ప్రాముఖ్యత అండి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక క్రియేటివ్ ఇండస్ట్రీ అని అంటామో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడాను క్రియేటివిటీ స్కిల్స్ ఉండాలి, లేదా కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, మనం ఆర్టిస్టులమయ్యి డ్రాయింగ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి, ఇటువంటి డిఫరెంట్ అపోహలు ఉంటాయి. కానీ ఎవరైనా కానీ ఎటువంటి స్కిల్ సెట్తో కానీ, ఇప్పుడు మనం స్టూడెంట్స్ని గమనిస్తే నిన్న మొన్నటి వరకు మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ, 10th క్లాస్ అవ్వడం కానీ, డిగ్రీ అయ్యి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో ఉండి వాళ్ళ కెరీర్ వైపు ఎటువైపు వెళ్ళాలనేటువంటి పూర్తి డైలమాలో ఉన్నారు. సో ఇటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడాను టార్గెట్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి అని గమనిస్తే మనం 100% సెక్యూర్డ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ ఒక ఫీల్డ్ అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇలా ఏ మెరిటోసియస్గా కానీ, యావరేజ్గా కానీ, ఈవెన్ ఫెయిల్ అయ్యి డిస్కంటిన్యూడ్తో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఇండస్ట్రీ వైపు నిర్భయంతరంగా, నిర్భయంగా రాగలిగేటువంటి ఇండస్ట్రీ అండి. సో ఇక్కడ ఈ విజువల్ కంటెంట్లో మనం ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు కానీ, టెలివిజన్ ఇండస్ట్రీ వైపు కానీ, అడ్వర్టైజింగ్ కానీ, అలాంటి డిఫరెంట్ ప్రొడక్షన్ యానిమేటెడ్ కంపెనీస్లో కానీ మనం జాబ్ చేస్తూ డిఫరెంట్ పొజిషన్స్లోనూ అబ్రాడ్ వెళ్ళగలిగి మనం అక్కడ కూడా ఈవెన్ రివార్డుల వరకు కూడా సాధించగలిగేటువంటిది, మానిటరీ బెనిఫిట్స్తో పాటు ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. రైట్, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఇది కోర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ రంగంలో రాణించాలంటే వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ఇక్కడ మేజర్గా అండి క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు కూడాను బ్యాక్ బోన్ అండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనిస్తే ఈవెన్ 10th క్లాస్ అండ్ ఇంటర్, డిగ్రీ, పీజీలతో ఎటువంటి క్వాలిఫికేషన్తో ఉన్న స్టూడెంట్ అయినా కానీ ఈ ఇండస్ట్రీ వైపు రావచ్చు. బట్ ఇక్కడ ఇండస్ట్రీ డిమాండ్ చేసేటువంటి క్వాలిటీస్ 3 క్వాలిటీస్ అండి. ఎప్పుడైనా కానీ మనం విజువలైజ్డ్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాము, ఒక ఫిలిం అండ్ టెలివిజన్, అడ్వర్టైజింగ్, యానిమేషన్ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి పిల్లవాడు ఎవరైనప్పటికీ కూడాను వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ ఓరియంటెడ్ అండ్ క్రేజీతో కాకుండాను ఒక ప్యాషన్తో కూడినటువంటి ఇంట్రెస్ట్ అయితే సజెస్టబుల్ అండి. ఇక ప్రతి ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్, ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు ఉండి ఎటువంటి ఎక్స్ట్రా స్కిల్ సెట్స్ అయినా డ్రాయింగ్, క్రియేటివిటీ ఇవన్నీ లేకపోయినా కానీ స్టూడెంట్ విజయ పదంలో ముందుకు దూసుకెళ్ళగలడండి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ నరేష్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి నరేష్ గారు. ఏం లేదు మేడం, మాది నల్గొండ జిల్లా. మిస్సెస్ ఎంబీఏ చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఎంబీఏ చేస్తుంది ఇక్కడ నల్గొండ మీనా కాలేజ్ అండి, మిర్యాలగూడ. ఓకే, అయితే ఇక్కడ మీనా కాలేజ్ లో మైనారిటీ కాలేజ్ కదా, ఫ్యూచర్ లో జాబ్స్ ఇట్లా ఎంబీఏ కావాలనుకుంటే అవకాశాలు ఉండవని చెప్తున్నారు. ఓకే, అది నిజమా కాదని తెలుసుకున్నామండి.
ఒకటండి మహేష్ గారు, ఈరోజు ఏ ఎడ్యుకేషన్ మనం గమనించినాను, చాలామంది మాకు కాలర్స్ అడుగుతుంటారు, మా అబ్బాయి ఆల్రెడీ బీటెక్ చేశాడు, బీటెక్ తర్వాత ఇప్పుడు ఎటువైపు జాబ్కి వెళ్ళాలో తెలియట్లేదని. అలానే మీరు కూడా ఇప్పుడు ఎంబీఏ అని డిఫరెంట్గాను కూడా ఏ ఎడ్యుకేషన్తో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం స్కిల్డ్ ప్రొఫెషనల్స్గా రెడీ అవ్వడం అనేది మనకి సేఫ్ అండి. ఎటువంటి స్కిల్స్ మనం క్రియేట్ చేసుకోగలిగితే, ఏ ఇండస్ట్రీలో బాగుండి ఆ స్కిల్స్ని కనుక మీరు మేకౌట్ చేసుకోగలిగితే, ఇప్పుడు మీరు ఎంబీఏ, సో ఎంబీఏ అంటే ఆటోమేటిక్గా మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చేసేటువంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్కి. ఎప్పుడైతే మీకు ఎడ్యుకేషనల్గా మీరు ఎంబీఏ హోల్డర్ అయ్యి మీ ప్రజెంటేషన్ స్కిల్స్కి అవసరమైనటువంటి విజువల్ మల్టీమీడియా కోర్సెస్ని మీరు నేర్చుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్లో మీరు యాడ్ మేకింగ్ వైపు కానీ, లేదా కార్పొరేట్ ప్రజెంటేషన్స్ వైపు కానీ, లేదు మీరు ఏ కంపెనీలోకి ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మీ ఎంబీఏ ద్వారా మీరు వెళ్ళినాను, ఈ ఫీల్డ్ అనేది ఒక యాడ్ ఆన్గా ఉండడం అనేది మీకు ఎడ్సెట్ అవుతుందండి. సో మీరు ఈ ఫీల్డ్ వైపు వచ్చి మీరు కంప్లీట్గా మల్టీమీడియా యాడ్ మేకింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి గ్రాఫిక్ అండ్ వెబ్ డిజైనింగ్ అండ్ ఎస్ఈఓ ప్రోగ్రామ్స్ని మేము ఆఫర్ చేస్తున్నామండి. సో మీకు ఇటువైపు మీరు వెళ్ళడం వల్ల ఈవెన్ ఈ ఓరియంటెడ్ గాను, ఇంటర్నెట్ ఓరియంటెడ్ గాను, అలానే వెబ్ ఓరియంటెడ్ గాను, గ్రాఫిక్ ఓరియంటెడ్ గాను, కంపెనీ ప్రజెంటేషన్స్ ఓరియంటెడ్ గాను మీరు సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. రైట్, ప్రెసెంట్ విజువల్ మీడియాకి డిమాండ్ ఎక్కువగా ఉంది. సో స్టూడెంట్ ఈ కోర్స్ తీసుకునేటప్పుడు, ఈ రంగంలోకి వచ్చేటప్పుడు తనకి తాను ఏమైనా అనాలిసిస్ చేసుకోవాలంటారా? ఒకటండి, మనం ఎప్పుడైనా కానీ గమనించాల్సింది ప్రతి ఒక్కరిలోనూ కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయి. ఆ స్కిల్స్ మన తీసుకునేటువంటి ఫీల్డ్కి సరిగ్గా కూడా ఫిట్ అవుతున్నాయని మనం సమన్వయం చేసుకోగలిగితే మనం వెనక్కి తిరిగి తీసుకోకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చండి ఏ ఇండస్ట్రీలో అయినా కానీ. సో ఇక్కడ మనం ఏంటంటే చాలా వరకు కూడా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ గమనించిన విషయం, మనకి 10th క్లాస్ వరకు రెగ్యులర్గా జనరల్ ఎడ్యుకేషన్ దగ్గరే మనకు ఒక అనాలిసిస్ ఉంటుంది. మనం మ్యాథమెటిక్స్లో ముందుకెళ్ళగలమా, లేకపోతే ఫిజిక్స్లో వెళ్ళగలమా, లేదు లాంగ్వేజ్ ఓరియంటెడ్గా వెళ్ళగలమా, లేదు మనకి ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది పేరెంట్ గాను స్టూడెంట్ గాను ఒక అనాలిసిస్ చేసుకోగలిగితే, మనం ఇంటర్మీడియట్లో చూస్ చేసుకునేటప్పుడే మనం ఏ గ్రూపులు చూస్ చేసుకుంటున్నాం, అది మనం ఫిట్ అవ్వగలమా, రేపొద్దున మనకి కెరీర్ బాగుంటుందా అని ఆలోచించుకొని మనం ముందుకు వెళ్తున్న పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని గమనిస్తే ఎంతవరకు పర్సంటేజ్ అనేది క్వశ్చన్ మార్కే. మన ఇంటర్మీడియట్లో ఇన్ని పేపర్స్ మిగిలిపోయినాయి, ఇప్పుడు మనం ఏం చేయాలి, అలానే ఓన్లీ ఒక 35%తో మనం ఎంఈసీ ఎంపీసీ ఇలాంటి గ్రూప్స్ చేస్తే రేపొద్దున ఎంతవరకు కెరీర్ గ్యారంటీ ఉంటుంది. అక్కడే మనం ఒక 10th క్లాస్ దగ్గరే మనం ఒక స్కిల్ సెట్ని అనాలిసిస్ చేసుకొని, ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఆ ఉన్న స్కిల్ సెట్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి మనం ఈ విజువల్ మీడియా వైపు, మల్టీమీడియా యానిమేషన్స్, ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీ వైపు కనుక తను కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ఇక్కడ అంతా కూడా ప్రొడక్షన్ టెక్నాలజీ అండి. మీరు ఈవెన్ కెమెరాతో షూట్ చేయండి, లేదా కంప్యూటర్లో గ్రాఫిక్స్ని యూజ్ చేసి బిల్డ్ చేయండి. కంప్లీట్గా ఈ స్కిల్ అనేది మీకు ఇటువంటి ఓన్లీ కూడాను కంప్లీట్గా మీకు ఇండస్ట్రీ ఓరియంటెడ్గాను మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీ చేతిలో స్కిల్ ఉండడం వల్ల మీరు జాబ్ ఓరియంటెడ్గాను, కెరీర్ ఓరియంటెడ్ గాను, ఈవెన్ సెల్ఫ్ డెవలప్గా కూడాను మీరు బిల్డ్ అవ్వడానికి, సెల్ఫ్ ఇండిపెండెంట్గా డెవలప్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుందండి. రైట్ అండి, లక్ష్మి సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి లక్ష్మి గారు. నాకు మా పాప 8th స్టాండర్డ్ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు మా పాపకి మ్యాథమెటిక్స్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది తను. అయితే మేము ఎట్టి పరిస్థితిలో కూడా తనని స్ట్రెస్ చేసి ఎక్కువ ప్రెషర్ చేసి చదివించదలుచుకోలేదు. ఓకే. ఇప్పుడు 8th నుంచి అంటే ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ ని బట్టి నాకు అర్థమైంది 10th తర్వాత నండి ఇది మీరు సజెస్ట్ చేసింది. ఇక్కడ మీకు ఏజ్తో కానీ లేకపోతే ఎడ్యుకేషన్తో కానీ మనకు సంబంధం లేదండి. ఈ రోజున్న పేరెంట్స్ మా దగ్గర మా ఆర్గనైజేషన్లో గమనిస్తే ఈవెన్ 7th క్లాస్ దగ్గర నుంచి కూడాను ఎప్పుడైతే స్టూడెంట్ రీచింగ్ కెపాసిటీ సబ్జెక్ట్ వైపు ఉంటుందో ఆటోమేటిక్గా దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఇండస్ట్రీ అండి. ఇప్పుడున్నటువంటి సమ్మర్ వెకేషన్స్ని వీటినే యూజ్ చేసి వాళ్ళు ఈ మొబైల్ గేమింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, గ్రాఫిక్ కానీ, యానిమేషన్ కానీ ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని వారికి అవైలబిలిటీ ఉన్నటువంటి టైంని యూజ్ చేసి ముందుకెళ్తున్నారండి. మీలానే పేరెంట్స్ కనుక ఆలోచించగలిగి మనం ఇబ్బంది పెట్టకుండా పిల్లల్ని వాళ్ళు అల్టిమేట్లీ సెటిల్ అవ్వాల్సినటువంటి కెరీర్ వైపు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉండే విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలంటే ఎడ్యుకేషన్ మనం చూసుకుంటాం ఏ పేరెంట్ అయినా. సో ఇక్కడ మేము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పేటప్పుడు ఒక ఇంటర్మీడియట్ బోర్డు నుంచే CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇవ్వబడుతుంది. కానీ ఈరోజు అందరికీ కూడాను జనరల్ గ్రూప్స్ వైపు మాత్రమే ఒక నాలెడ్జ్ ఉంది. కానీ ఇదే మల్టీమీడియా అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్లో మనకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచే ఒక ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ వస్తుందన్న విషయం తెలియదు. మీ పాప 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ గ్రూప్ చేయడం వల్ల తన క్వాలిఫికేషన్ వైడ్గాను అలానే సబ్జెక్ట్ ఓరియంటెడ్గాను తను ముందుకు వెళ్ళి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తన డిగ్రీ చదువుతూనే సైమిల్టేనియస్గా తనకు తాను కాళ్ళ మీద నిలబడే విధంగా సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. రైట్ అండి, విజయనగరం నుంచి వెంకటేష్ కాల్ చేస్తున్నారు. వెంకటేష్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మా మేనల్లుడు ఉన్నాడు మేడం, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు ఎంపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్.
వాడికి మల్టీమీడియా కోర్సు జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఫీ స్ట్రక్చర్ కదా తెలుసుకోవాలి. ఎస్, తప్పకుండానండి. ఇక్కడ మీ మేనర్లులోనే చాలా మంది ఏంటంటే ఇంటర్మీడియట్ దగ్గర డిస్కంటిన్యూ అయ్యాము, డిగ్రీ మధ్యలో డిస్కంటిన్యూ అయ్యాము, ఇప్పుడు ఎడ్యుకేషన్ వైపు మేము ముందుకెళ్ళలేము, ఎలా చేస్తే మా కెరీర్ని మేము సక్రమంగా నెరవేర్చుకోగలము, సక్సెస్ చేసుకోగలము అనేటువంటి భావనలో ఈవెన్ పిల్లలు అలానే వారి తల్లిదండ్రులు ఆలోచించడం జరుగుతుందండి. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ మల్టీమీడియా అండ్ యానిమేషన్ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ ఫీల్డ్స్కి ఇవన్నీ కూడా పూర్తిగా మీరు గమనిస్తే ఏంటంటే జాబ్ గ్యారంటీడ్ అండ్ కెరీర్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ అండి. సో మీ మేనల్లుడు నిరభ్యంతరంగా కూడా ఈ ఫీల్డ్స్ వైపు ముందుకొచ్చి తను ఏదైతే ఇంటర్మీడియట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయో అది తర్వాత కంప్లీట్ చేసుకుంటూ కూడాను ఇప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఇండస్ట్రీ వైపు తను ముందుకు రావచ్చండి. అలానే తను ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో మనం జనరల్గా ఉన్నటువంటి బీఎస్సీ బీటెక్ గ్రూప్లను పక్కన పెట్టి మనం యానిమేషన్ వైపే ఉన్నటువంటి బీఎస్సీ యానిమేషన్ గ్రూప్ను కానీ లేదు ఆ పిల్లవాడికి కనుక ఫిలిం అండ్ టెలివిజన్ సెక్టార్ వైపు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈరోజు ఉన్నాయండి. మేము ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా కూడా మనం ప్రతిష్టాత్మకంగా ఫీల్ అయ్యేటువంటి రామోజీ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్తో మేము అసోసియేట్ అయ్యున్నాము. కంప్లీట్గా కూడా ఇక్కడ ఫిలిం అండ్ టెలివిజన్ యాజ్ యూనో ప్రతి ఒక్కరికి తెలిసిందే, రామోజీ ఫిల్మ్ సిటీలో మనం ఒక కాన్సెప్ట్తో లోపలికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒక స్క్రీన్ మీద టెలివిజన్ మీద చూపించగలిగేటువంటి అవుట్పుట్తోనూ ఫిలిం మేకింగ్తోనూ మనం బయటకు రాగలిగినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ డైరెక్షన్ కానీ, కెమెరా కానీ, ఎడిటింగ్ సూట్స్ కానీ, గ్రాఫిక్స్కి సంబంధించినవి కానీ A to Z విత్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ లైక్ 2 decades to 4 decades వరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టెక్నికల్ ఫ్యాకల్టీస్తో అన్ని ఫెసిలిటీస్తో మీకు ఈ రాఫ్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ రామోజీ అకాడమీతో టైఅప్ అయ్యి మేము కంప్లీట్గా కూడా బ్యాచిలర్ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ని విత్ ఇంటర్న్షిప్ గ్యారంటీతో విత్ జాబ్ గ్యారంటీతో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మీ బాబు ఇంట్రెస్ట్ని బట్టిను తను ఈ డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యుండి లేదు ఇంటర్మీడియట్ బ్యాక్లాగ్స్ ఉండుంటే ముందు కంప్లీట్గాను టైం వేస్ట్ అవ్వకుండా కెరీర్ వైపు ముందు స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్గా కూడా బ్యాక్బోన్గా ఉండేటువంటి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ని చేయడం వల్ల తను సెక్యూర్డ్గాను తను సేఫ్గాను కూడాను లైఫ్ వైపు లీడ్ చేయడానికి ఉంటుందండి. మీరు రామోజీ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్తో అసోసియేట్ ఏమని చెప్తున్నారు. సో ఆ కోర్సెస్ ఎలా ఉంటాయండి? ఇక్కడ మేము షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ అనేది ఇట్స్ ఫస్ట్ మీడియా కాలేజ్ అండి. ఇక్కడ మేము కంప్లీట్గా కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ నుంచి గత 13 ఏళ్ళుగా మాకున్న అనుభవంలో చాలా డిప్లొమా ప్రోగ్రామ్స్ని మేము కంప్యూటర్ యానిమేషన్లోను అలానే మనకి విజువల్ ఎఫెక్ట్స్ కానీ, యానిమేషన్ కానీ, గేమింగ్ కానీ ఇవ్వడం జరిగిందండి. కానీ ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేస్తూ పేరెంట్ మైండ్ నుంచి ఆలోచిస్తే ఓన్లీ ఒక అకాడమిక్ గాను లేనంత కాలం ఒక పేరెంట్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక 2 గంటల డిప్లొమా ప్రోగ్రామ్ చేసినంత మాత్రాన జీవితాలు సెటిల్ అయిపోతాయా అనేటువంటి డౌట్తోనూ బెంగతోనూ ఉంటారు. సో అలా కనుక మనం ఆలోచించి చూస్తే వారి వైపు నుంచి ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్ బోన్. మనం ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి ఎంచుకున్నటువంటి రంగం వైపు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ వైపు మనకు బ్యాక్ బోన్గా అదే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ అందులోనే మనం ఇంటర్మీడియట్ CCA కానీ, డిగ్రీ BSc యానిమేషన్ కానీ, అలానే ఫిలిం అండ్ టెలివిజన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. ఎందుకంటే అందులో ఎంతవరకు కూడా మనం సెక్యూర్డ్గా సెటిల్ అవ్వచ్చు, ఈ కేవలం వీళ్ళు క్రేజ్తోనూ ఒక ఇంట్రెస్ట్తోనూ లోపలికి వెళ్ళి ఎంతవరకు ఎదిగే అవకాశం ఉందని. కానీ మనం ఈరోజు చూస్తే బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీని కానీ, ఫిలిం ఇండస్ట్రీని కానీ చూస్తే కంప్లీట్గా కూడా ఎన్నో వేల మంది ఇందులో సక్సెస్ఫుల్గాను కెరీర్ని రాణిస్తూ ఈవెన్ మానిటరీగా సెటిల్ అవ్వడమే కాకుండాను వాళ్ళు చాలా అందరంత ఎత్తు వరకు వాళ్ళు ఎదిగేటటువంటి స్కోపు అండ్ రివార్డ్స్తో కూడా ఈవెన్ మనం చూస్తే కనుక ఇక్కడ కూడాను అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన పొజిషన్ బిల్డ్ చేసుకోవడానికి. అక్కడ మనం దానిలో కూడాను మనం ప్రతిష్టాత్మకంగా సెటిల్ అయ్యే విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవటువంటి ఫీల్డ్స్ అండి. ఇలా BFTT ప్రోగ్రాము అలా డిగ్రీ అయిన స్టూడెంట్స్ ఆల్రెడీ డిగ్రీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా జాబ్ ఓరియంటెడ్గా సెటిల్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఉపయోగపడే విధంగా డిప్లొమా ప్రోగ్రామ్స్ని ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, మల్టీమీడియా, విజువల్ ఎఫెక్ట్స్ వీటిలోనూ అలానే ఫిలిం అండ్ టెలివిజన్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫిలిం మేకింగ్, డిజిటల్ ఫిలిం మేకింగ్లోనూ కంప్లీట్గా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మా కాలేజ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్న అన్ని ప్రోగ్రామ్స్ కూడాను కంప్లీట్గా 100% జాబ్ గ్యారంటీడ్గాను జాబ్ సెక్యూర్డ్గాను ఉండే విధంగా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్తో ఇండస్ట్రీ టైఅప్స్తోనూ మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇక కమింగ్ టు రామోజీ ఫిల్మ్ అండ్ టెలివిజన్లో కంప్లీట్గా కూడాను మనకు అన్ని ఫెసిలిటీస్ కూడాను వారికే ఉన్నటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి అవైలబిలిటీ అండ్ ఫెసిలిటీస్తోనూ అండ్ ఎక్విప్మెంట్తోనూ కూడా ఉండడం వల్ల మేము వారితో అసోసియేట్ అయ్యి ఫిలిం అండ్ టెలివిజన్ సెక్టార్ వైపు మేము కోర్సెస్ని ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఫిలిం అండ్ టెలివిజన్ కోర్సెస్లో కంప్లీట్గా డిగ్రీ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ను ఇమ్మీడియట్ జాబ్ ఓరియంటేషన్కి ఉపయోగపడే విధంగా జాబ్ గ్యారంటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్సెస్ ఎంతకాలం ఉంటుందండి? ఇక్కడ మీకండి ఇక్కడ స్పాన్ని తీసుకుంటే ఈ మల్టీమీడియా అండ్ ఫిల్మ్ మేకింగ్ ఏ కోర్సెస్నైనా కానీ మనం మినిమంగా 6 months నుంచి తీసుకొని 3 years వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ఈ 6 months అనే ప్రోగ్రామ్స్ ఇమ్మీడియట్గా ఒక స్పెషలైజేషన్తో మనం కంప్లీట్గా గ్రాఫిక్స్ వైపు గమనిస్తే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, మొబైల్ గేమింగ్ కానీ, అలానే మాయా గేమింగ్ కానీ, ఫిల్మ్ ఎడిటింగ్ కానీ ఇలాంటి డిప్లొమా ప్రోగ్రామ్స్, అలానే మనం ఫిలిం అండ్ టెలివిజన్ సెక్టార్కి వచ్చినప్పుడు కంప్లీట్గా కూడా స్పెషలైజేషన్ ఇన్ డైరెక్షన్ కానీ, స్క్రీన్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, అలానే మనకి కెమెరా
కెమెరా సినిమాటోగ్రఫీ నాలెడ్జ్ని కానీ ఫిల్మ్ ఎడిటింగ్కి సంబంధించిన ఈ డిప్లొమా ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయడం జరుగుతుందండి. అలానే ఎవరైతే కూడా లాంగ్ రన్ ఓరియంటేషన్తో ఎడ్యుకేషనల్గా కూడా సెటిల్ అవ్వాలి అనుకునే వారికి ఉపయోగపడే విధంగా మేము కంప్లీట్గాను 1 year and 2 years 3 years ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టిను అలానే క్వాలిఫికేషన్ని సంబంధించి తను సెటిల్మెంట్ ఎంత పీరియడ్లో అవ్వాలనుకుంటున్నారో తన ఎకనామికల్ స్టేటస్ని బట్టి మేము కోర్సును గైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక అపోహ కూడా ఏంటంటే ఫీజులు ఎలా ఉంటాయి, వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు యానిమేషన్స్ అని అనగానే ఇట్ ఈస్ లాక్స్ టుగెదర్ ఉంటుంది అనేటువంటి భయాలు అక్కర్లేదండి. మనకి ఎంతవరకు కూడాను మనకి సపోర్టివ్గా ఫ్యామిలీ ఉంటుందో ముందు అక్కడితో మనం స్టార్ట్ చేసి మినిమం మా ఆర్గనైజేషన్లో మేము 5,000 నుంచి దాదాపుగా లక్షల వరకు కోర్సెస్ ఉంటాయి. సో ఎవరైతే వారి యొక్క ఇంట్రెస్ట్ అండ్ టైమ్ అండ్ యాజ్ వెల్ as ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి మనం ఒక కోర్సును చూస్ చేసుకోవచ్చండి. సో ఎక్కడి వరకు అయితే మీకు ఇంట్రెస్ట్ అనేది టైం అనేది అలానే బడ్జెట్ అనేది పర్మిట్ చేస్తుందో ముందు అక్కడి వరకు వెళ్ళి మీరు దాంతో జాబ్ ఓరియంటేషన్ని జాబ్ని సాధిస్తూ దాని నుంచి మరొక స్టెప్ మీరు ముందుకెళ్లే విధంగా మీరు కెరీర్ని ఫామ్ చేసుకోవచ్చండి. అయితే మరో కాల్ తీసుకుందాం. రంగయ్య గోదావరి ఖండ్ నుంచి కాల్ చేస్తున్నారు. రంగయ్య గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మా బాబు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యిండు. ఓకే. అయితే ఇప్పుడు ఆయనకు మల్టీమీడియా చేంజ్ చేయాలనుకుంటే వాళ్ళ ఫీజులు ఎట్లా ఉంటాయి? ఓకే. ఏం చేయాలి మాకు? ఇప్పుడు మనం జనరల్గానండి ఇప్పుడున్న మనం కంప్లీట్లీ కూడా ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ క్లోజింగ్ అండ్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇదే భావంతో అండి ఆల్రెడీ ఒక యావరేజ్ పాస్ మార్క్స్తో సెటిల్ అయితే కనుక స్టూడెంట్ ఎట్లుంటాడు ముందుకెళ్తే, అలానే లైక్ ఒక డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ డిస్కంటిన్యూ అయ్యి కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోతే ఎలా, లేదు ఎంతోమంది మెరిటోరియస్గా పాస్ అయ్యి కూడాను ఈ ఫీల్డ్ వైపు ఇంట్రెస్టెడ్తో ప్యాషన్తో ఉంటారు. ఇలా ఎవరికైనా కానీ ఎటువంటి క్వాలిఫికేషన్తోనూ క్వాలిటీస్తో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ ప్రాక్టీస్ ఓరియంటెడ్తో ఉండి వాళ్ళకున్న సమయంలో వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని హార్డ్ వర్క్ చేసుకోగలిగితే ఎవరైనా కానీ ఈ విజువల్ మీడియాలో సంబంధించినటువంటి మల్టీమీడియా గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో కానీ అలానే ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీలో కానీ ఎనీబడి ఆర్ వెల్కమ్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాట్ ఎవర్ మీ ప్రీవియస్లో మీ బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, లేదు మీకు ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదా ఎడ్యుకేషన్లో మీరు టాప్ ర్యాంకర్ అయ్యి ఉండొచ్చు, ఎటువంటి క్వాలిఫికేషన్స్తోనూ క్వాలిటీస్తోనూ మీరున్న ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మీ లెర్నింగ్ స్టేజ్ నుంచి మీరు ఏదైతే సీరియస్ ఇంట్రెస్ట్ మీరు పెడతారో అది డే బై డే ఇంక్రీజ్ అయ్యే విధంగా ఇండస్ట్రీ ఉంటుందండి. సో మీ బాబు గురించి మీరు నిరభ్యంతరంగా ఆలోచించకుండా ఈ ఇండస్ట్రీకి వైపు ఎంకరేజ్ చేసి తన మల్టీమీడియా యానిమేషన్ ప్రోగ్రామ్స్లో కరెక్ట్గా తనకి సూట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ని అంటే మనకు విజువల్ ఎఫెక్ట్స్ అలానే గేమింగ్ అండ్ ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ ఈ 4 గ్రూప్స్లో స్పెషలైజేషన్లో ఎటువైపు ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు తను ఎంకరేజ్ చేయండి. చేయగలిగితే తన అవుట్పుట్గా బయటకు వచ్చేటప్పటికి తన కాళ్ళ మీద తను నిలబడి సెక్యూర్డ్గా సెటిల్ అయ్యేటువంటి స్కోప్తో తను బయటకు రావడానికి అవకాశం ఉంటుందండి. రైట్. ఈ మల్టీమీడియా గ్రూప్స్ కానీ యానిమేషన్ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు స్టూడెంట్ మీరు వాళ్ళకి దేనికి సెట్ అవుతారు అన్నది మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారా? ఎస్, కౌన్సిలింగ్లోనే మేము డిస్కస్ చేస్తామండి. వాళ్ళకున్నటువంటి క్వాలిటీస్ని కానీ అలానే లైక్ వాళ్ళకున్నటువంటి ఏజ్ బౌండరీస్ కానీ వాళ్ళకున్నటువంటి పర్మిట్ అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఫ్యామిలీస్ పొజిషన్స్ని బట్టి కానీ ఏజ్ లిమిటేషన్స్ కానీ వాళ్ళ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ని బట్టి కానీ వాళ్ళు కొన్ని మైండ్ సెట్తో మా దగ్గరికి వస్తారు. ఇక్కడ యానిమేషన్ అనగానే ఏంటంటే మనం కంటిన్యూస్గా ప్రతి ఒక్కరికి ఇది ఒక మహాసముద్రం. విజువల్ మీడియా అనేది మీకు తెలిసిందే, ఒక యాడ్ చేసిన విజువల్ మీడియా అంటాము, ఒక కార్పొరేట్ ప్రజెంటేషన్ చేసిన విజువల్ మీడియా అంటాము, అలానే మనం టెలివిజన్లో ప్రతి కంటెంట్ ఎడ్యుకేషన్లో ప్రతిదీ కూడా ఈరోజు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఈరోజు చిన్నపిల్లల స్కూల్కి వెళ్తేనే మనం డీజీ క్లాస్ రూమ్స్ అని చెప్పి చూస్తున్నాము. అంటే వాట్ ఈస్ లైక్ దట్ కంటెంట్, ఈవెన్ ఏబిసిడి అండ్ లెటరీని కూడాను వాళ్ళకి స్ట్రైట్ అవే పిక్చర్ సేస్ మోర్ దాన్ 1000 words అంటారు. అది వాళ్ళకి ఫిక్స్ అయిపోయే విధంగాను మనం విజువల్గా కంటెంట్ని ప్రజెంట్ చేయడం అనేది పెరిగిపోతుందండి. సో ఇక్కడ స్టూడెంట్కి ఇవన్నీ ఎడ్యుకేట్ చేసిన తర్వాత మేము వారి ఇంట్రెస్ట్ని బట్టి వారి ఇంట్రెస్ట్ ఫిలిం అండ్ టెలివిజన్ వైపు ఉందా, లేదు వాళ్ళు కంపెనీస్లోకి వెళ్ళి వాళ్ళు ఒక యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాలనుకుంటున్నారా, లేదు అతి షార్ట్ టర్మ్లో వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక గ్రాఫిక్ డిజైనర్ గాను పబ్లిషింగ్ సెక్టార్లో కానీ, లేదు ఒక టెంప్లెట్ డిజైనర్ గాను మొబైల్ గేమింగ్ సెక్టార్లో కానీ ఇలా వారికి సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉందా, ఇవన్నీ గమనించిన తర్వాత మేము కోర్స్ సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్క పేరెంట్కి కూడా స్టూడెంట్కి మనం సంవత్సరాలు కూర్చోబెట్టి చదవడం వల్ల లక్షల రూపాయలు స్పెండ్ చేయడం వల్ల కాదండి, మనం సరిగ్గా కోర్సుని ఎంచుకోవడం ద్వారానే మనం సగం సక్సెస్ అనేది బేస్ అయి ఉంటుంది. సో అక్కడ మనకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ స్కిల్ సెట్స్ ఏమేంటి అనేది మనం గమనించుకుంటూ ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో గమనించుకుంటూ ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే 100% సెక్యూర్డ్ సక్సెస్ అండి. రైట్ అండి. విజయవాడ నుంచి రాజేంద్ర కాల్ చేస్తున్నారు, మాట్లాడండి పుష్పారెడ్డి గారితో. గుడ్ మార్నింగ్ అమ్మా. యా గుడ్ మార్నింగ్. ఆల్రెడీ నేను రిటైర్డ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ అమ్మా, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చూస్తూ ఉన్నా మల్టీమీడియా యానిమేషన్ కోర్సు +2 లెవెల్లో ఉంది.
ఓకే. అయితే వొకేషనల్ కోర్సెస్ కి తగినంతగా ప్రామినెన్స్ కానీ లేదా ప్రచారం కానీ ప్రాచుర్యం కానీ ఈ మధ్యకాలంలో రావడం లేదో రావాల్సి ఉంది. థ్యాంక్ యూ ఇక సార్. యానిమేషన్ రంగంలో చూస్తే మరి 2% కూడా మనం రీచ్ కాల ఇప్పటి వరకు కూడా. ఓకే. మరి ఎంప్లాయబిలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, మీరు ఈ ప్రోగ్రామ్కి కాల్ చేయడమే వీ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో మెయిన్ థింగ్ ఏంటంటే, యాజ్ యూనో లైక్ మీరే ఇంటర్మీడియట్ బోర్డులో మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ప్రతి ఒక్క కూడాను మన పేరెంట్స్ మైండ్ సెట్ కూడాను పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఒక జనరల్ ఎడ్యుకేషన్ వైపు ఎంకరేజ్ చేస్తూ జనరల్గా వాళ్ళని ఎటువంటి యాంగిల్లోనూ వాళ్ళ క్యాపబిలిటీ దాన్ని డిమాండ్ చేసినా, దాన్ని సక్సెస్ చేసినా లేకపోయినా, మనం పూర్తిగా చెప్పాలంటే మనం పిల్లల మీద రుద్దేస్తున్నాం కొన్ని విషయాల్ని, ఆ విధంగా ముందుకు పంపిస్తున్నాం. కానీ బెస్ట్ కరికులమ్స్ మన ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడాను వొకేషనల్ గ్రూప్స్లో ఇవ్వడం జరిగిందండి. అటువంటి బెస్ట్ గ్రూప్ CCA, మీకు తెలిసిందే, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్. అందులో డిజైన్ చేసిన కరికులం కూడా ఎక్స్ట్రాడినరీగా మీకు అడ్వాన్స్డ్గా ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చి ₹1,00,000 మనం స్పెండ్ చేసేటువంటి కోర్స్తో ఈక్వలెంట్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్ని ఇంటర్మీడియట్ బోర్డు డిజైన్ చేసిందండి. ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్లోనే గమనిస్తే గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, సెకండ్ ఇయర్లో గమనిస్తే ఈవెన్ మాయా అండ్ ఎడిటింగ్ వరకు కంప్లీట్గా ఆర్గనైజ్ చేసింది. అండ్ మీరు చెప్పిన విధంగాను ప్రతి ఎన్విరాన్మెంట్లో కూడా డిజిటలైజేషన్ అనేది డే బై డే ఇట్ ఈస్ కమింగ్ అప్. యాజ్ యూ సెడ్ లైక్ 2% అనేది చాలా తక్కువ. మనం 98% రీచ్ అవ్వాల్సిన టైంలో పేరెంట్ ఒక్కసారి అవగాహనని క్రియేట్ చేసుకొని ఇది బెస్ట్ ఫీల్డ్ అని అనుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఎవరైతే మేజర్గా యావరేజ్ స్కిల్ సెట్ దగ్గర ఉన్నారో, ఎవరైతే 50% to 60% బిలో ఉన్నారో, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక చేతిలో ఒక వెపన్గానే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చండి. ఎస్పెషల్లీ గర్ల్స్కి ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఇప్పుడు నవ్ డేస్ గర్ల్స్ సెవరల్ వేస్ చూస్ చేసుకుంటున్నారు కాబట్టి. మన ఇద్దరమే లేడీస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఫస్ట్. ప్రతి ఒక్కరికి కూడాను ఇట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అండ్ ఇది ఆడపిల్లలు అనేటప్పటికీ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలు ముగ్గులు వేయడం దగ్గర నుంచి మొదలు పెడతాం. కలర్స్ కానీ డిజైనింగ్ కానీ ఇవన్నీ కూడాను ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రతి పేరెంట్ కూడాను ఆడపిల్లని పంపించేటప్పుడు ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్లో ఆరామ్సే కూర్చొని ఒక కంపెనీలో టైం టు టైం డిజైన్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు. సో ఈ ఇండస్ట్రీ వైపు ఆలోచించేటప్పుడు మేజర్గాను ప్రతి పేరెంట్ ఆడపిల్లల్ని పంపించేటప్పుడు ఇది ఫిలిం టెలివిజన్ కదా, ఇది ఎంతవరకు బాగుంటుంది, మీడియా వైపు సెక్యూర్డ్గా ఉంటుందా అనే భయం అనేది ఉంటుంది. ఇట్స్ రైట్ క్వశ్చన్. సో లైక్ ప్రతి ఒక్క పేరెంట్కి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లల్లోనూ లైక్ అది ఆడపిల్లలు ఇవ్వండి, మగపిల్లలు ఎవనివ్వండి, సో ఈ ఇండస్ట్రీ అనేది చాలా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తుందండి. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎ లేడీస్. ఎందుకంటే మనకి బేసికల్లీ కూడాను కొన్ని క్వాలిటీస్ ఆడపిల్లల్లో ఉంటాయి. ఆ క్వాలిటీస్ని మనం సానపెట్టుకుంటూ ఆ డిజైనింగ్ని ముందుకు వెళ్ళగలిగితే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏ ఆడపిల్లలు కూడాను ఇందులో మైనస్ ర్యాంకింగ్లో అయితే ఉండరండి. ఓకే, అయితే మీరు ప్రొవైడ్ చేసే ఇంటర్ డిగ్రీ కోర్సులు ఇప్పుడు జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సమానం అంటారా? సమానం అండి. ఇక్కడ మనం ఇందాక కాలర్ సార్ ఫోన్ చేసినట్లే ఇక్కడ మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మనం ఏదైతే ఎంపీసీ కానీ లేకపోతే బైపీసీ కానీ మనం ఏదైతే సర్టిఫికెట్స్ తీసుకుంటామో అవే ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నది కూడాను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండి. ఇక్కడ సేమ్ అదే డెస్క్లో మనం కూర్చొని ఎగ్జామ్ రాస్తాము, అదే ఇంటర్నెట్లో మనము వెబ్సైట్స్లోనే రిజల్ట్ని చూస్తాము. ఇక్కడ ఈక్వల్ అనే చెప్పడానికి తప్ప ఇంకా వేరే ఆధారం లేదండి. ఇక కమింగ్ టు మేము ఇచ్చేటువంటి డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఎనీ డిగ్రీ ప్రోగ్రామ్ ఎనీ యూనివర్సిటీ నుంచి మనం గమనిస్తే ఇట్ షుడ్ బి యూజీసీ రికగ్నైజ్డ్ అండి. అంటే మనకి ఏదైనా కానీ ఒక యూనివర్సిటీ అది ఉస్మానియా ఇచ్చిందా, కృష్ణా యూనివర్సిటీ ఇచ్చిందా, ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చిందా, అన్నమల యూనివర్సిటీ ఇచ్చిందా, లేకపోతే సమ్ ఢిల్లీ యూనివర్సిటీ ఇచ్చిందా అనేది మనం పక్కన పెడితే ఇట్ షుడ్ బి ఏ యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అండి. ఇక్కడ మేము ఇచ్చేటువంటి మీడియా అకాడమిక్ కాలేజ్లో కంప్లీట్గా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ అలానే పీజీ ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్లీ కూడా మనకి ఈవెన్ యూనివర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ బోర్డ్ అండ్ రికగ్నైజ్డ్ ఫర్ ఎనీ అబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. రైట్, సో అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది? ఎస్, ఖచ్చితంగానండి. ఓకే, అలాగే మీరు ఇంకా ఈ షాఫ్ట్ అకాడమీ ద్వారా ఇంకా ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఇక్కడ మేము కంప్లీట్గా కూడా ప్రతి స్టూడెంట్ని మనం గమనిస్తే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి చూస్తే కొంతమందికి వాళ్ళకి త్వరగా సెటిల్ అయిపోవాల్సిన అవసరం ఉంటుందండి. మరికొంతమందికి ఏంటంటే వాళ్ళు లాంగ్ రన్లో సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మరికొంతమందికి అకాడమిక్గా సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకుంటూ అండ్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మేము ఈ మీడియా కాలేజ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మా దగ్గర 1 monthలో సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉన్న కోర్సెస్ దగ్గర నుంచి దాదాపుగా డిగ్రీ
అండ్ పీజీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు చేసేటువంటి అన్ని రకాల విజువల్ మీడియాకి సంబంధించినటువంటి మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ ప్రోగ్రామ్స్, అలానే ఫిలిం అండ్ టెలివిజన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ మేకింగ్లో అనుసంధానమైనటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిప్లొమా డిగ్రీ ప్రోగ్రామ్స్ని మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే స్టూడెంట్ ఇక్కడ డిగ్రీ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యి డిగ్రీస్ కోసం చూస్తూ ఉంటారు, బికాస్ డిగ్రీ దగ్గరే మనం మేజర్గా కూడా సెటిల్మెంట్ని కాన్సన్ట్రేట్ చేస్తాము. డిగ్రీ అయ్యేటప్పటికే మనం కెరీర్లో సెటిల్ అయిపోవాలని కోరుకుంటాం కాబట్టి ఇక్కడ మేము ఇచ్చేటువంటి డిగ్రీ ప్రోగ్రామ్స్లో బీఎస్సీ యానిమేషన్ కానీ, బీఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ గ్రాఫిక్స్ కానీ, అలానే బీఎఫ్టీటీ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్షన్ ప్రోగ్రామ్ కానీ మేము డిజైన్ చేసే విధానంలో ఒక హాఫ్ ప్రోగ్రామ్ కంప్లీట్గా అంటే 1.5 year to 2 yearsని మేము కంప్లీట్గా కూడా ట్రైనింగ్ పీరియడ్ గాను, లాస్ట్ 1.5 year అండ్ 1 year ప్రోగ్రామ్ని 3rd yearని కంప్లీట్గా ఇంటర్న్షిప్ జాబ్ ఓరియంటేషన్తో ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా నాలెడ్జ్ ఓరియంటెడ్ గాను స్టూడెంట్ కంప్లీట్గా కూడాను సర్టిఫికేట్తో బయటకు వచ్చే టైంకి ఇండస్ట్రీకి అవసరమైనటువంటి నాలెడ్జ్తోనూ ఎక్స్పీరియన్స్తోనూ బయటకు వచ్చే విధంగా మేము రెడీ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ మా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడాను ఒకటి కాన్సెప్చువల్లీ అలానే ఇండస్ట్రీ ఓరియంటేషన్ అండ్ ఎక్స్పీరియన్స్తోనూ బయటికి రావడం ద్వారా వాళ్ళు కెరీర్లో ఎటువంటి టెన్షన్ లేకుండా ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుందండి. రైట్ అండి. శంకర్ రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. శంకర్ గారు, హలో. మేడం. యా శంకర్ గారు చెప్పండి. మేడం. యా మేడం, నాకు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మేడం. ఓకే ఓకే, నేను ఎలిజిబుల్ అవుతానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడానికి? తప్పకుండా అండి. ఇక్కడ మీరు చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా 10th ఇంటర్ డిగ్రీ వీటన్నింటిలో కూడా యావరేజ్ మార్క్స్తో పాస్ అయ్యి లేకపోతే యావరేజ్ నాలెడ్జ్తో ఉండి జస్ట్ పాస్ అయ్యి ఉన్న ప్రతి ఒక్కరు అలానే డిస్కంటిన్యూ అయ్యి ఫెయిల్ అయ్యి 1 సబ్జెక్టు 2 సబ్జెక్టు ఉండిపోయి ఏం చేయాలనేటువంటి టెన్షన్తోనూ లేదు ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ లేదు నేను కెరీర్ ఓరియంటెడ్గాను ఏదైనా చేయాలనుకుంటున్నాను అనే ప్రతి ఒక్కరికి దిస్ ఈజ్ ఏ బెస్ట్ ఆపర్చునిటీస్ ఫీల్డ్ అండి. ఇక్కడ ఈ ఫీల్డ్లో మనకు ఉన్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ ఈజ్ 100% సెక్యూర్డ్గాను స్టేబుల్గాను మనం పర్మనెంట్గా కూడా ఏ రోజు టెన్షన్ పడకుండా సెటిల్ అయినటువంటి ఇండస్ట్రీ అండి. సో మీరు ఏదైతే ఇంటర్మీడియట్తో సబ్జెక్ట్స్ ఉన్నాయని మీరు భయపడుతున్నారో అటువంటి ఏ టెన్షన్ లేకుండా మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి అది గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో విజువల్ ఎఫెక్ట్స్ వైపు అయినా లేదు అనుకుంటే ఫిలిం అండ్ టెలివిజన్ సెక్టార్లో ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ కెమెరా వైపు అయినా కానీ మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒక కోర్సుని చూస్ చేసుకొని అందులో మీ హార్ట్ఫుల్ ఎఫర్ట్స్ని కనుక మీరు పెట్టగలిగితే మీకు కెరీర్ అనేది తిరుగు లేకుండా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పుష్పారెడ్డి గారు. షాఫ్ట్ మీడియా అకాడమీ అందించే కోర్సులు వివరించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.